ప్రిస్క్రైబ్డ్ రూల్ 21A కింద ఇది డిలీట్ చేయొచ్చు అనేది ఉన్నది. ఇవన్నీ కూడా రాసుకుంటూ కమిషన్కు పవర్స్ ఉన్నాయి, ఎస్ఐఆర్ చేయాల్సినటువంటి అధికారం ఉన్నది కాబట్టే వాళ్ళు ఎస్ఐఆర్ చేస్తున్నారు, దీంట్లో తప్పు ఏమీ లేదు అనేది సుప్రీంకోర్టు 124 పేజీల జడ్జిమెంట్తోని ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్లో లాస్ట్లో ఏం చెప్పారంటే, whose names have been deleted from 2003 rolls on account of the commission being of opinion that they are not citizens. Cases 4 weeks to the competent authority under Citizenship Act 1955. అంటే ఎవరైతే సిటిజన్షిప్ లేరో వాళ్ళ పేరు డిలీట్ చేశారు. ఒకవేళ వాళ్ళకు సిటిజన్షిప్ ఉన్నది అని అంటే వాళ్ళు కూడా మేము సిటిజన్సే అని చెప్పేసి క్లెయిమ్ చేయడానికి వాళ్ళకు కూడా సమయం ఇచ్చారు ఈ రూల్ ప్రకారం. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ డిలీషన్ జరిగేటటువంటి ఒక ప్రక్రియలో బీహార్లో కానీ బెంగాల్లో కానీ అది సరిహద్దుల్లో ఉన్నటువంటి ఒక ప్రాంతాలు అవి. ఈ సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతాల్లో సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. సరిహద్దుల్లో ఉన్నటువంటి ఒక ప్రాంతాలు ఏదైతే బంగ్లాదేశీలు రోహింగ్యాలు చొరబడిదారులు అక్రమంగా మన దేశంలో వస్తున్నారో అక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీల ఒక మద్దతుతో ఆధార్ కార్డు సంపాదించుకొని రేషన్ల కార్డు సంపాదించుకొని ఓటర్ లిస్టులో తన ఓట్స్ వస్తున్నాయి. దానిలో ఈ ఓటర్ లిస్టులో వాళ్ళ ఓటు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఎలక్షన్స్లో వాళ్ళ ఓట్లు పెరుగుతూ ఉన్నాయి, విపరీతంగా అన్యాచురల్గా పెరుగుతూ ఉన్నాయి. బీహార్లో, ఇక్కడ బెంగాల్లో, ఇంకా కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్ కూడా దాన్ని మినహాయించినట్టు ప్రదేశం కాదు. హైదరాబాద్లో కూడా ఎంఐఎం ఒక మద్దతుతో ఇక్కడ ఓల్డ్ సిటీలో చాలా వరకు బంగ్లాదేశీలు రోహింగ్యాలు దొంగ ఓట్లు ఇవన్నీ కూడా నమోదవుతున్నాయి. ఒక్కొక్క ఇంట్లో 200 ఓట్లు నమోదైనాయి. ఇవి కొన్ని మన దృష్టికి వచ్చినటువంటి విషయాలు గతంలో కూడా మాట్లాడాను. ఎస్ఆర్ రాకముందు ఇవన్నీ మాట్లాడిన విషయం చెప్తున్నాను. నేను ఒకటే అడుగుతున్నాను కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని. బెంగాల్లో ఏ విధంగా అయితే రోహింగ్యాలు బంగ్లాదేశ్ని ఓటర్ లిస్ట్ నుంచి తీసేశారో అది తీయకూడదా? హైదరాబాద్ వాళ్ళ పేర్లు యాడ్ చేయాలా? మీ ఇద్దరిని అడుగుతా ఉన్నాను నేను. హైదరాబాద్ ఓటర్ లిస్టులో, తెలంగాణ ఓటర్ లిస్టులో బంగ్లాదేశీల వాళ్ళవి, పాకిస్తానీ వాళ్ళవి, పాకిస్తాన్లో కూడా చాలామంది ఉన్నారు. దాదాపు 5,000 నుంచి 10,000 మంది ఓవర్ స్టేయింగ్ పాకిస్తాన్ ఉన్నారు హైదరాబాద్లో. వాళ్ళ పేర్లు, దాని తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీ, వాళ్ళందరికీ మీరు ఓటర్ లిస్టులో పేర్లు పెట్టమంటారా? భారతదేశంలో కాన్స్టిట్యూషన్ ఒక చట్టం ఉంది, ఓన్లీ ఎన్ ఇండియన్ కెన్ బికమ్ ఓటర్. ఓన్లీ ఎన్ ఇండియన్ కెన్ బికమ్ ఓటర్. ఈ సందర్భంగా మీకు మరోసారి 1980లో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ రోజు మీ ఎలక్ట్రల్ ఒక ఇది తీసుకొచ్చాను, దాని ఎక్స్ట్రాక్ట్. ఇందిరాగాంధీ గారి ఇంట్లో సఫ్దర్జంగ్ రోడ్లో 1980లో పోలింగ్ స్టేషన్ నెంబర్ 145 ఇందిరాగాంధీ గారి ఇంటిది. సీరియల్ నెంబర్ 385లో ఇందిరాగాంధీ, 386 రాజీవ్ గాంధీ, 387 సంజయ్ గాంధీ, 380 సోనియా గాంధీ, మేనకా గాంధీ. 388 నంబర్లో ఉన్నటువంటి ఒక సోనియా గాంధీ గారు 1980లో షీ బికేమ్ ఓటర్. అప్పుడు ఆమె భారతీయ పౌరురాలు కాదు. షీ బికేమ్ ఇండియన్ సిటిజన్ ఇన్ 1983. అంటే కాంగ్రెస్ ఇంతకన్నా దొంగ పని ఏం చేస్తారండి? ఇది ఓట్ చోరీ కాదా? దొంగ ఓటు నమోదు చేయడంలో మీరు ఎక్స్పర్ట్స్. సోనియా గాంధీ గారి ఓటే దొంగతనంగా మీరు ఓటర్ లిస్టు తీసుకోవడం జరిగింది. నేను స్పీకింగ్ ఫ్రమ్ ది రికార్డ్స్. దాని తర్వాత వీళ్ళు ఓట్ చోరీని మాట్లాడుతా ఉన్నారు. ఓట్ చోరీ అనేది ఏది ఉందో వీళ్ళ ఓట్ చోరీ కాదు, ఈయన మెదడు చోరీ అయింది. వీళ్ళ ఫస్ట్ చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ అందరి మెదడు చోరీ అయింది. ఓట్ చోరీ చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ 20 ఏదైతే సర్దార్ పటేల్ గారు
నెహ్రూ గారు ఇద్దరి మధ్యన ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ కోసం ఎలక్షన్ జరిగినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి 28 ఓట్లు వచ్చినాయి. నెహ్రూ గారికి 2 ఓట్లు వచ్చినాయి. ప్రధానమంత్రి ఎవరైనండి? నెహ్రూ గారు అయ్యారు. ఇది ఓట్ చోరీ కాదా? అసలు ఓట్ చోరీ స్టార్ట్ చేసింది మీరు. ఓట్ చోరీకి అర్థమయ్యేది తెలిసేది మీకు. అందుకే ఈ ఓట్ చోరీ పదాన్ని తీసుకొచ్చారు. మెదడు చోరీ అయినా పర్లేదు కానీ మీకు ఓట్ చోరీ కావద్దు. తర్వాత ఇందిరాగాంధీ గారు అలహాబాద్ హైకోర్టు 1975 అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తర్వాత మీరు ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించి అన్ని అధికారాలు నాకే ఉండాలని చెప్పేసి రాజ్యాంగాన్ని చోరీ చేసింది మీరు కాదా? రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది మీరు కాదా?